అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనము రవీంద్ర భారతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడే అండి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా జానపద నృత్యంతో స్వాగతం అయితే పలుకుతున్నారు. రవీంద్ర భారతిలో మనము ఇలా శిలాజాన్ని మనం చూస్తున్నాము. ఫాజిల్ అంటారు, అంటే చాలా సంవత్సరాల క్రితంది. మొత్తానికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. యాంకర్ గారు వచ్చేసి గెస్ట్లందరినీ పిలవటం అయితే జరిగింది. ఫస్ట్ తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతున్నారు. హీరో ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ విలన్ అశోక్ గారు మాట్లాడబోతున్నారు. ఈయన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈవిడ ఫేమస్ సింగర్ మంగ్లీ గారు. ఈయన రాహుల్ సిప్లిగంజ్, మంచి సింగర్, మీ అందరికి కూడా తెలుసు. ఎవరైతే విన్ అవుతున్నారో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇస్తున్నారు, గెలిచిన వారికి. ఒక నిమిషం ఫ్రెండ్స్, అందరికీ ఇన్సూరెన్స్ నినాదంతో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మన మీద ఆధారపడిన కుటుంబం అనుకోని ప్రమాదం జరిగి మనం లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇప్పుడే ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. స్క్రీన్ పైన టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫోన్ నంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, వీళ్ళందరూ కూడా షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు. ఎవరైతే ఇలా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చారో వాళ్ళకి 25,000 నుండి 1,00,000, 2,00,000, 3,00,000 దాకా అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంతేకాకుండా అలాగే సోలో సాంగ్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా ఈ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్లో వారికి అవార్డు ప్లస్ అమౌంట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పుడు హరీష్ శంకర్ గారు మాట్లాడుతున్నారు. డైరెక్టర్ గబ్బర్ సింగ్ మూవీ తీశారు కదా ఈయన. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు బహుమతి ప్రధానోత్సవం అయితే చేస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు. యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు రావాల్సిందే కానీ రాలేదు అనుకోకుండా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలా సందడిగా మనకు కనిపిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.